హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు యువర్ బ్యూటిఫుల్ యూట్యూబ్ ఛానల్ సాయి శైలి వ్లాగ్స్. ఈరోజు ఆంధ్ర స్పెషల్, రాయలసీమ స్పెషల్ వగ్గాని బజ్జీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. రండి. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ఉంటే చాలండి, టేస్టీగా వగ్గాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా కడాయిలో నూనె వేసి కాగిన వెంటనే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ నూనె ఎక్కువగా వేడైపోయింది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేస్తే మాడిపోతాయి అనేసి ఆనియన్స్ అయితే వేసుకున్నా. తర్వాత టమాటో అలానే పచ్చిమిర్చి విందులోకి వేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపిన దాంట్లోకి పసుపు ఉప్పు వేస్తే సరిపోతుందంటే ఇంకా మగ్గనియాలి. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడే ఆవిరి అనేది బయటకు వస్తుంది. వగ్గాని చేయడానికైనా స్నాక్స్గా బొరుగులు చేసుకోవడానికైనా మా ఇంట్లో ఒక సంచి అయితే తెచ్చి పెట్టుకునేస్తాము. కావాల్సినప్పుడు అవైలబుల్గా ఉండవన్నమాట మా ఊర్లో, అందుకోసం మేము స్టాక్గా అయితే ఇలా పెట్టుకుంటాము. బొరుగులను అయితే బాగా కడుక్కోవాలి. ఇలా కడిగిన బొరుగుల్లో నీళ్ళు లేకోకుండా బాగా తుడపాలన్నమాట. ఇందులోకి ఉప్పు అలానే పప్పుల పొడి ఇవేసి బాగా మిక్స్ చేయాలి. రాయలసీమ వగ్గాని చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులోకి ఎక్కువ మసాలా ఏమీ వేయం మేము. ఇంకా మరొక సైడ్ బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ మిరపకాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, అందుకోసమే ఇలాగైతే కట్ చేసుకుంటున్నాము. ముందుగా శనగపిండి జల్లెడ పట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత వేడి వేడి ఆయిల్ని ఇందులోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కొద్దిగా ఉప్పు, సోడా పొడిని అయితే వేసుకోవాలి. వేసుకొని కాస్త వాటర్ వేసి బాగా ఉంటలు లేకోకుండా బాగా కలుపుకోవాలి. వగ్గాని మిర్చి మీకు ఏ టైంలో తినడం ఇష్టం? నాకైతే వర్షం పడినప్పుడు చాలా ఇష్టం అండి ఈ వగ్గాని మిర్చి తినడం. ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. ఇప్పుడైతే బజ్జీల్ని ఏ విధంగా వేస్తున్నానో చూసేయండి. ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేయండి. మనకి టేస్టీ బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. ఇంట్లో శనగపిండి కూడా చాలా స్టాక్గా ఉంటుంది, ఎందుకంటే మా తాత వాళ్ళు శనగలు అయితే వేస్తారనమాట. అవి మాకు సంవత్సరం ఒక 10 కేజీలు 15 కేజీలు అయితే ఇస్తారు. వాటిని మేము జల్లెడికి మిషన్కి ఆడిచ్చి అయితే ఇలా మాకు కావలసినప్పుడు ఓలిగలు లేకుంటే బజ్జీలు, వడాలు ఇలా అయితే చేసుకుంటాం. ఈ బజ్జీల్ని చూస్తుంటే తినాలనిపిస్తుంది. మీరు యూట్యూబ్లో చూసే వంటలు తినాలి అని అనిపిస్తుందా? నాకైతే నేను చూసే వీడియోస్ అన్నీ తినాలి అనిపించే ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ దానికి మనీ కావాలి. ఒక్కోసారి మనీ ఉన్నా కూడా తినాలంటే భయం. కొందరికి అది టేస్ట్ నచ్చుతుంది, మనకి నచ్చదు కదా, అలా అని ఆగిపోతా. మీ ఊర్లలో ఫేవరెట్ వంట ఏది? మా ఊర్లో అయితే రాయలసీమ ఉగ్గాని అనే చెప్తాము, కానీ మీ ఊర్లో విషయానికి వచ్చేసరికి రాగి సంకటి, అలానే చికెన్, మటన్, అలానే అలసంద వడలు. ఈ కాంబినేషన్లో ఎవరైనా తిన్నారా? వేడి వేడి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా అయితే వగ్గానైతే కలిపేశాను. మిరపకాయల బజ్జీల కన్నా నాకు ఆనియన్ బజ్జీలు అంటే చాలా ఇష్టం. వగ్గాని బజ్జీలు చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి. బజ్జీలు వేయడం రాని వాళ్ళు గ్లాస్తో టిప్ చూపిస్తున్నారు చూడండి, ఆ విధంగా అయితే వేసుకొని వేడిగా తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.